మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. బేసిక్గా నవరాత్రి ఉపాసన అనేది నేను చాలా రోజుల ముందే మొదలుపెట్టాను. యూ వోంట్ బిలీవ్, అమ్మవారు వచ్చింది, మనతో ఉంది అనడానికి ఒక నిదర్శనం చెప్తాను. చాలా రోజుల క్రిందట 2-3 months నుంచి నేను ఒక లోవర్ బ్యాక్ ఇంజరీ తోటి సఫర్ అవుతున్నా. రన్నింగ్ వల్ల ఎక్కడో ఏదో తేడా కొట్టింది, డెడ్ లిఫ్ట్ సంథింగ్ హ్యాపెండ్. రీజన్ తెలియట్లేదు, డాక్టర్కి అర్థం కావట్లేదు, పెయిన్ కిల్లర్ ఇస్తున్నారు. బట్ నా సాధన స్టార్ట్ చేసిన 2వ రోజుకి ఐఎమ్ పెయిన్ ఫ్రీ బ్రో. ఐ కెన్ సిట్ స్ట్రేట్. చాలా పెయిన్ ఉండింది అండ్ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అలా ఆ పెయిన్ అనమాట. సో ఏదో పొందడం కోసం, పవర్ కోసం కాదు, సాధన చేస్తూ ఉండనప్పుడు మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం అమ్మవారు వచ్చింది అంటే ఇలాంటివి మనం ఎన్కౌంటర్ అవుతాం. దట్ అప్సర్జ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ అప్వర్డ్స్ అనమాట. అన్ని విభేదాలని, నాట్స్ని తీసుకుంటూ ఆవిడ మనకు ఒక క్లారిటీ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకోటి, సాధన స్టార్ట్ చేసిన 2వ రోజుకే ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్స్ పార్లమెంట్ తిరుపతిలో జరిగింది. దానికి నన్ను చూస్ చేశారు. అక్కడ నేను కలిసిన ఫెమినైన్ డివైన్ ఎనర్జీ కాకపోతే ఏంటి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ విమెన్ ఇన్ ఇండియా, సుధామూర్తి గారు, పురంధరేశ్వరి గారు, ఎంతోమంది ఎంపీస్, విమెన్, అందరూ విమెన్. నాకైతే నేను కనెక్ట్ చేసుకుంటే నాకు ఎంత సర్ప్రైజింగ్గా, ఎంతో ఎనర్జెటిక్గా అనిపించింది. ఇలా బోలుడు. సో ప్రతిరోజు నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నాను. అండ్ వాట్ అబౌట్ యూ? లెట్ మీ నో. మీ సాధన ఎలా జరుగుతుంది, ఏమేం ఎక్స్పీరియన్సెస్ మీరు చూసారు, అమ్మ వచ్చిందా, ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయో లెట్ మీ నో.